మన రామాయణంలో వాల్మీకి మహర్షి మనకు ఎంత జ్ఞానబోధ చేస్తున్నారో, అసలు ఎంత దయతో విషయాలను ఇస్తున్నారో, ఎంత జాగ్రత్తగా చిత్తశోధన చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారో, అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆ సాధనలో ఉన్నాము. పోయిన వారము 18వ విషయం వరకు చూసాము. ఇంకా 19 నుంచి ఇవాళ చూసుకుందాము. ఇప్పుడు కోరికలతో ఉన్నవాడు, అర్థపరుడై ఉన్నవాడు ఎవరుంటాడో, ఆ కోపాలతో, మోహాలతో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు అంటే, ఇంకొక గుర్తు. వాడిని గుర్తించేందుకు అవకాశం. వాడు అకర్తాహి. వాడు అకర్త. అకర్త అంటే పనులు చెయ్యని వాడని అర్థం. పనులు చెయ్యని వాడు అన్నదాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుందాము. వాడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యడు అని అర్థము. అకర్త అంటే ఏమీ చెయ్యడని అర్థం. ఏమీ చెయ్యడు అంటే ఎవరికి ఏ ఉపకారం చెయ్యడు అని అర్థము. ఇందులో చాలా రకాలుంటాయి. ఒకటేంటంటే, వాడు స్వయంగా ఎవ్వరికీ ఏ ఉపకారం చెయ్యడు. అయితే వాడికి ఎవరైనా ఏమైనా చేస్తే మాత్రం దానికి సమానంగా వాడికి ఏదైనా ప్రత్యుపకారం చేస్తాడు కావాలంటే. లేదా ఇంకొక రకం ఉంటారు. వాడు ఎవరికి ఊరికే ఫ్రీగా అయితే ఏమి చేయడు గానీ, వాడికి ఎవరైనా హెల్ప్ చేస్తే గూడా ప్రత్యుపకారం మళ్ళీ చెయ్యడు వాడు. లేదా వాడెవరికి ఏమి చెయ్యడు. ఇంకెవరైనా ఎవరికైనా చేస్తుంటే గూడా నీకెందుకు ఊరుకో అని కూర్చోబెట్టేస్తాడు. వాడు నీకేమైనా చేసాడేంటి? వాడు చేసుకుంటాడులే. నీకెందుకు నువ్వు కూర్చో. నీకు అవసరం లేని విషయము అని సలహాలు గూడా చెప్తాడు. వాడు చెయ్యడు. పక్కన వాడికి ఉపకారం చేయనివ్వడు. ఇన్ని రకాలుగా ఉంటారు. వీళ్ళు కాక ఇంకో రకం గూడా ఉంటారు. అసలు ఏ కర్మలు చేయకుండా కూర్చున్న వాళ్ళుంటారు. వాళ్ళసలు జనరల్‌గా గూడా కర్మలు చేయరు. వాళ్ళు ఉపకారం అంటే బయటి వాడికి ఉపకారం చేయడం గాదు. వాడికి వాడు కూడా ఉపకారం చేసుకోడు. ఎవరైనా చేస్తే వాడు చేయించుకుంటాడు తప్ప, అంత బద్ధకం వాడికి. ఇన్ని రకాల ఉపకారాలు చెయ్యని వాళ్ళుంటారు. అసలు ఆత్మకు వాడికి వాడు ఉపకారం చేసుకోడు. వాడికి కూడా వాడు ఉపయోగానికి రాడు. లేదా వాడికి వాడు చేసుకుంటాడు గానీ, పక్కన వాడికి మాత్రం చెయ్యడు. లేదా పక్కన వాడు వీడికేమైనా చేస్తే, అప్పుడు వాడికి కావాలంటే ఇంక తప్పదనుకుంటే చేస్తాడు కానీ, లేకపోతే ఊరుకుంటాడు. లేదా వాడు చేయడు, ఇంకెవరిని చేయనివ్వడు. ఇన్ని రకాలుగా ఉంటారు. ఉపకారాలు చేయకుండా కూర్చున్న వాళ్ళు. వీళ్ళందరూ అసురులు, దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు. అందరి చేత ద్వేషించబడతారు. చాలా అనర్థాలు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి కుత్సిత భావాలు ఉండడానికి వీల్లేదు. నువ్వు నీకు ఉపయోగానికి రావాలి. పక్కన వాడికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. మాట సహాయమో, చేత సహాయమో, ఆలోచన సహాయం ఏదైనా సరే చేయగలిగితే చెయ్యి. చూసుకుంటూ కూర్చోకు. పక్కన వాడికి అవసరం ఉందంటే కూడా నువ్వు నాకెందుకని కూర్చున్నావంటే మాత్రము నువ్వు అసురుడివి. నువ్వు నేను చాలా రీజనబుల్‌గా ఉంటాను. అనవసరంగా ఎవరి జోలికి పోను. నా సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళకి కావాలంటే వాళ్ళు చూసుకుంటారు. నాకు కావాల్సిన వాటిని నేనెట్లా చూసుకుంటున్నానో, వాళ్ళకేం కావాలో వాళ్ళట్లా చూసుకుంటారు. ఇది తప్పేం కాదు గదా! అని వాడు జస్టిఫై గూడా చేసుకోవచ్చు. కానీ అయినా గూడా వాడు అసురుడే. వాడు రాక్షసుడు. వాడు దుర్మార్గుడు అని అర్థము. ఆ రకంగా బ్రతకడానికి వీల్లేదు. సర్వభూత హితే రతః అన్న వ్రతానికి ఆటంకం కలుగుతుంది. అది లేకపోతే సాధన ముందుకు వెళ్ళదు. సాధన మార్గంలో ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నాము, యోగ మార్గంలో ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు, ఈ రకంగా పక్కన వాడికి ఎవ్వరికీ ఉపకారం చేయరు. వాళ్ళకి వాళ్ళు ఉపకారం చేసుకోవట్లేదంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. వాళ్లకు యోగము, జ్ఞానము, ఆ సాధన సిద్ధించవు అని అర్థం చేసుకోవాలి. ఇంక వాళ్ళు ఊరుకోవచ్చు. అనవసరం ఇంకా. రామాయణాలన్నీ విని, భాగవతాలన్నీ విని, భగవద్గీతలన్నీ చదివి, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని తిరిగి వాటిని అచ్చులేయించి అందరికి పంచిపెట్టినా ఉపయోగం లేదు. వాడికి సిద్ధి కలగదు. అట్లా చెయ్యరాదు. తప్పు.
తర్వాత వాడు అటువంటి దుర్మార్గుడు కామంతో, కోరికలతో ఉంటాడు వాడు. కోపాలతో ఉంటాడు. లోభితనాలతోటి ఉంటాడు. మోహాలతోటి ఉంటాడంటే వాడు అకృతజ్ఞుడయ్యి ఉంటాడు. ఎవరైనా వాడికేమైనా ఉపకారం చేస్తే చేశారు అని అక్నాలెడ్జ్ చెయ్యడు. అక్నాలెడ్జ్ చెయ్యడాన్ని కృతజ్ఞత అంటారు. కృతం అంటే జరిగిన దాని గురించిన, అంటే జ్ఞానం కలిగి ఉన్నవాడు. ఎవరైనా ఏదైనా చేస్తే నువ్వు చేశావు అనగలుగుతాడు వాడు. వాడు అక్నాలెడ్జ్ చేసిన వాడని అర్థము. అక్నాలెడ్జ్‌మెంట్స్ కృతజ్ఞత చూపించడం అన్నది అత్యవసరము మన మార్గానికి. ఒకవేళ అట్లా అక్నాలెడ్జ్ ఎవరైనా మన కోసం ఏమైనా చేశారంటే అక్నాలెడ్జ్ చెయ్యకపోతే అది అకృతజ్ఞత. ఇందులో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటిని చూద్దాము. ఎవరైనా నాకేమైనా ఉపకారం చేశారనుకోండి, చేశారని నేనసలు రియలైజే కాలేదనుకోండి, అక్నాలెడ్జ్‌మెంట్ పక్కన పెట్టండి. చేశారే అని నేను కృతజ్ఞత చూపించడం గాదు. చేశారని కూడా నేనసలు తెలుసుకోలేకపోయాననుకోండి, అది నిజంగా అంతటి అజ్ఞానం ఎంత అసలు చెప్పరాకుండా ఉంటుంది. అసలెవడైనా నీకేదైనా ఉపకారం చేస్తే నీకు తెలియని కూడా తెలియట్లేదనుకో, ఆ చేశారులే అనుకుంటావు, పట్టించుకోవనుకో, ఎంతటి మహాపాపంతోటుంటావు నువ్వు. ఇది ఎటువంటిదైనా కావచ్చు. నువ్వక్కడ కూర్చొనుంటే అమ్మ మంచినీళ్ళు తీసుకొనొచ్చి ఇచ్చిందనుకో, తాగుతావు, ఆమె చేతికే ఆ గ్లాస్ ఇచ్చావనుకో, ఆమె నీకు తెచ్చిచ్చింది మంచినీళ్ళన్న విషయం కూడా నువ్వు రికగ్నైజ్ చేయకపోతే, అక్నాలెడ్జ్‌మెంట్ వరకు పక్కన పెట్టండి. కనీసం రికగ్నైజ్ చేయకపోతే అదెంత పాపము. లేకపోతే నువ్వక్కడ కూర్చొనున్నావనుకో, మీ కొడుకు అటునుంచి వెళ్తుంటే, కొంచెం ఫ్యానేస్తావనంటే వాడు వేశాడనుకోండి, ఆడ టీవీ చూస్తున్నారు మీరు కాళ్ళు చాపుకొని కూర్చొని, ఫ్యానెయ్యరా అంటే వేశాడనుకోండి. టీవీ చూస్తూనే ఉంటారు. వాడు వేశాడని అక్నాలెడ్జ్ చేశారా? థాంక్ యూ రా. అసలు టెక్నికల్లీ అడగడానికి వీల్లేదు. కాళ్ళు, చేతులు పనిచేస్తున్నాయంటే లేచి వెళ్లి ఫ్యానేసుకొనొచ్చి మళ్ళీ కూర్చొని టీవీ చూడొచ్చు. అయినా గూడా నిలబడుంటాడు, వాడు అటునుంచి నడుస్తున్నాడంటే పని లేకుండా ఉన్నాడనుకోని వాడికి పని చెప్తే వాడు చేశాడనుకోండి, థాంక్ యూ రా అని చెప్పకపోతే, అక్కడ టీవీలో ఏదో అయిపోతుందక్కడ అంటే నీకు అక్కడ టీవీలో అయిపోవడం పోతే పోయింది. నీకు ముందు పాపం వస్తుందక్కడ. కృతజ్ఞత ఎవ్వరికైనా సరే తెలిపి తీరవలసిందే. ఎటువంటి చిన్నది లేదు, పెద్దది లేదు. ఎవరైనా నీకు ఎంతటి పని చేసినా సరే, ఎంత అల్పం, స్వల్పం అని సంబంధం లేదు. ఏ పనైనా సరే గొప్ప ఘనకార్యం చేసినట్టే నువ్వు అంతటి కృతజ్ఞత తెలపాలి. యాక్చువల్‌గా చెప్పాలి. థాంక్ యూ అని చెప్పాలి. తప్పనిసరిగా చెయ్యాలి. అసలు దానికి షార్ట్ కట్స్ లేవు. కృతజ్ఞత అత్యవసరము. సరే, అసలు రికగ్నైజే చేయకపోవడం ఒక దరిద్రం. ఇంకొకటి చూద్దాము. రికగ్నైజ్ చేస్తాడు, కానీ చేయకేం చేస్తాడు? నేను వాడికి చేయలేదా? కాబట్టి వాడు నాకు చేస్తాడు అని అట్లా దబాయించొద్దు. అంతటి దబాయింపులన్నీ చేయడానికి లేదు. మీరు వాడికి చేశాడు కాబట్టి వాడు మీకు చేస్తే కూడా థాంక్ యూ చెప్పవలసిందే. కృతజ్ఞత చూపించవలసిందే. నా కోసం చేసావు థాంక్స్ అని చెప్పవలసిందే. ఒకవేళ మూడోది, వాడు మీకేమీ చేయకపోయినా గూడా మీరు చేయవలసి వస్తే చెయ్యండి. ఎప్పుడైనా మీరు వాడికి ఏమీ చేయకపోయినా గూడా, వాడు మీకేమైనా చేస్తే తప్పకుండా చెప్పి తీరవలసిందే. అన్ని కాంబినేషన్స్‌లో ఎవరైనా సరే మీకు ఏమాత్రం ఉపకారం చేసినా సరే, అది మహోపకారంగా వాడికి కృతజ్ఞత చూపించవలసిన విషయము. ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఒక్కసారి ఎగ్గొట్టడానికి వీల్లేదు. 10 సార్లు ఎగ్గొట్టడానికి వీల్లేదు. చాలా సార్లు చెప్పానులే అనుకోని ఊరుకోవడానికి వీల్లేదు. ఎన్ని సార్లైనా చెప్పవలసింది. నీకు వాడు అన్ని సార్లు చేసాడా లేదా? నువ్వు అన్ని సార్లు చెప్పవలసిందే. తప్పనిసరి. ఇంకొకటి, ఏదో నాకు హక్కున్నట్టు మాట్లాడారనుకోండి. వాడు మీకోసం ఏమైనా చేస్తే అది పెద్ద మీకు హక్కు ఉన్నట్టు, వాడు మీకు చేయవలసిన బాధ్యత వాడికున్నట్టు మాట్లాడడానికి వీల్లేదు. భార్యకు భర్త గాని, భర్తకు భార్య గాని, తల్లులకు పిల్లలు గాని, పిల్లలకు తండ్రులు గాని ఎవరైనా సరే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులు, ఒకళ్ళకొకళ్ళు గాని, గురువుకు శిష్యులు, శిష్యులు గురువుకు ఎవరికీ ఒకళ్ళకొకళ్ళు తెలియకపోయినా సరే, సంబంధం లేకపోయినా సరే, ఎవరైనా సరే నా కోసం ఏమైనా చేస్తే తప్పనిసరిగా కృతజ్ఞత రికగ్నైజ్ చేయాలి, అక్నాలెడ్జ్ చేయాలి. తప్పనిసరిగా ఆ ఎరుక కలిగి ఉండాలి. చేశావు, థాంక్స్ అని చెప్పాలి. ఇది యాక్చువల్‌గా స్పష్టంగా చెయ్యాలి. వాళ్ళేదైనా చేస్తే అనడం అట్లాంటివన్నీ చేయరాదు. థాంక్స్ థాంక్స్. ఆ టైప్‌లో
ఏదో ఇష్టం ఉండి లేక ఇన్ని రకాలుగా చేయడానికి వీల్లేదు. ఇంకా ఇక్కడికొచ్చాం కాబట్టి థాంక్స్ గురించి నేను ఇంకొక మాట చెప్తాను. కృతజ్ఞత చెప్పడం అంటే ఏం చెప్తాం మనము? చెప్పదలుచుకుంటే తెలుగులో ధన్యవాదాలని చెప్తాము. లేదా ఇంగ్లీష్‌లో థాంక్ యూ అని చెప్తాము. ఇప్పుడు ఈ చెప్పడం గురించి ఎటువంటి గొంతుతోటి చెప్పాలని ఒకసారి చూద్దాము. ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చేశారనుకోండి. నా కూతురు నేనక్కడ కూర్చుంటే మంచినీళ్ళు తెచ్చిచ్చిందనుకోండి. నేను దాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు థాంక్ యూ. ఇప్పుడు థాంక్ యూ చెప్పమన్నారు గాబట్టి, చెప్పకుండా ఉండరాదు గాబట్టి, నేను చెప్పదలుచుకున్నాననుకోండి. దాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. నేను థాంక్ యూ అని చెప్పొచ్చు. లేదా థాంక్ యూ అని చెప్పొచ్చు. ఈ రెండిట్లలో తేడా ఏంటో చూపిస్తాను. మీలో కొంతమందికి తెలిసుండొచ్చు. లేదా అయినా గూడా ఫన్‌గుంటుంది గాబట్టి చెప్తున్నాను. మీరేదైనా చెప్తున్నప్పుడు ఒక సెంటెన్స్ గాని, ఒక పదం గాని స్టార్ట్ చేసిన దాన్ని, ఆ పదాన్ని ఆపుతున్నప్పుడు ఆ గొంతు కిందికి వెళ్ళిందనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థాంక్ యూ అన్నప్పుడు థాంక్ దగ్గర స్టార్ట్ చేసినంత సౌండ్ యూ దగ్గరుండదు. తగ్గుతుంది. థాంక్ యూ అనుంటుంది. అట్లా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కిందికి వెళ్ళిందనుకోండి గొంతు, అప్పుడది వాడు నిజాయితీగా చెప్పాడు అని ఆ మాటలో తెలుస్తుంది. ఈ విషయం మనము యాక్చువల్‌గా కాన్షియస్‌గా తెలుసుకోకపోయినా గూడా, వాడు ఏ గొంతుతోటి చెప్పాడని మనం బుద్ధి తెలుసుకుంటుంటుంది. థాంక్ యూ. అంటే వాడు నిజంగా జెప్పాడని అర్థం. ఒకవేళ పైకి వెళ్ళిందనుకోండి, థాంక్ అని చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఒక సౌండ్ లెవెల్‌లో ఉండి, యూ అనేసరికి అది పైకెళ్ళిందనుకోండి, థాంక్ యూ అని పైకి యూ అని ఎళ్ళిందనుకోండి, అది వాడు నిజాయితీ లేకుండా ఊరికే నామ్‌కే వాస్తే చెప్తున్నాడు. వాడసలు యాక్చువల్లీ హి డజంట్ మీన్ ఇట్ అని అర్థం చేసుకుంటుంది మనసు. మనసుకి చాలా తెలివితేటలుంటాయి. మీరు కాన్షియస్‌గా చూసుకున్నా లేకపోయినా మీ మనసు చాలా విషయాలు గ్రహిస్తుంటుంది. కాబట్టి చెప్పేది మీ సొంత కూతురికైనా సరే, అది మంచినీళ్ళు తెచ్చిచ్చిందనుకోండి, థాంక్ యూ అని చెప్పడానికి, థాంక్ యూ అని చెప్పడానికి తేడా ఉంది. అక్కర్లేకుండా సౌండ్ చివరికొచ్చేసరికి పైకెళ్ళిందనుకోండి, మీరు నిజాయితీగా చెప్పట్లేదు, టైమ్ పాస్‌కి చెప్తున్నారని అర్థం. కాబట్టి చెప్పే కృతజ్ఞత గూడా ఎటువంటి గొంతుతోటి చెప్తున్నారని చూసుకుంటే, మీ మనసులో ఏ భావం ఉన్నదని తెలుస్తుంది. ధన్యవాదాలైనా సరే, ధన్యవాదాలు అని చెప్పినప్పుడు ధన్ దగ్గర పైకుండి, లు అన్న దగ్గరికి కిందకొచ్చేసిందనుకోండి, అది నిజాయితీతోటి చెప్పినట్టు అర్థం. ఒకవేళ ధన్యవాదాలు అని పైకెళ్ళిందనుకోండి, అంటే మీరు యాక్చువల్‌గా నిజంగా చెప్పట్లేదని అర్థం. కాబట్టి ఆ కృతజ్ఞత చూపించడం కూడా నిజాయితీగా చూపించాలి. నిజాయితీగా చెప్పాలి. న్యాయంగా చెప్పాలి. ధర్మంగా చెప్పాలి. ఆ చెప్పేది గూడా నిజాయితీగా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్న సెంటెన్సెస్‌లో గూడా చూడండి కావాలంటే చాలా బాగా నేను చెప్పే విషయాల్లో నా సెంటెన్సెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం హై టోన్ ఉంటుంది. ఆ ఎండింగ్‌లో సెంటెన్స్ ఎండింగ్‌కొచ్చేటప్పుడు కిందకెళ్తుంది ఆటోమేటిక్. ఆటోమేటిక్‌గా ఇట్లా జరుగుతది. కిందకెళ్తుంది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే నిజాయితీగా చెప్తున్నప్పుడు అట్లా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదో హిరణ్యాక్షుడో అట్లాంటి వాళ్ళు ఫైటింగ్ అవన్నీ చెప్తున్న టైంలో హిరణ్యాక్షుడు ఏదో మన వరాహమూర్తితోటో లేకపోతే వరుణుడితోటో మాట్లాడుతున్నప్పుడు, ఆ హిరణ్యాక్షుడు మాట్లాడుతున్న డైలాగ్ చెప్పినప్పుడు కావాలంటే చూడండి నా గొంతు సెంటెన్స్ స్టార్ట్ అయిన దానికన్నా ఎండింగ్‌లో పైకెళ్ళిపోతుంది. కీచు గొంతేసుకొని చెప్తాను ఎండింగ్‌కి. ఎందుకు అంటే వాడి గొంతులో నిజాయితీ లేదని చూపించడానికి అట్లా మారిపోతుంది ఆటోమేటిక్‌గా. నాకనే గాదు మీరు మాట్లాడితే గూడా మీ మాటల్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు సెంటెన్సెస్ ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి, ఎట్లా ల్యాండ్ అవుతున్నాయి చూడండి. ల్యాండింగ్ చాలా ముఖ్యము. మీరు మాట్లాడుతున్న మాటలు ల్యాండ్ అవుతున్న టైంలో కిందికి ల్యాండ్ అయిందంటే నిజాయితీగా చెప్తున్నారని అర్థం. పైకి వెళ్ళాయంటే మాత్రం ల్యాండింగ్ అప్పుడది నిజాయితీ లేదని అర్థము. ఏదో ఒకటి టైమ్ పాస్‌కి చెప్పారని అర్థం. కాబట్టి ఇప్పుడేం జేయాలంటే, ఎవరైనా నాకు ఉపకారం చేసినా, చెయ్యకపోయినా, నా వల్ల జరిగేటట్టుంటే తప్పనిసరిగా నేను చెయ్యాలి. కాక నాకు ఎవరైనా సరే, ఏమాత్రం ఏది చేసినా సరే, చేస్తానని అనుకున్నా సరే, వాళ్ళకి ఆ కృతజ్ఞత నేను తెలపవలసి ఉంటుంది. ఆ చెప్పే సమయంలో నిజాయితీగా చెప్పవలసి ఉంటుంది. ఇవి కృతజ్ఞతకి రూల్స్. కృతజ్ఞత కలిగి ఉండడం అత్యవసరము. రామచంద్రమూర్తిలో
ఆయన తత్వంలో కృతజ్ఞత అసలు మేజర్ విషయము. ఆయన ఉడతకు కూడా థాంక్స్ చెప్పారు. సముద్రానికి థాంక్స్ చెప్పారని ఎందుకు ఇన్ని చెప్తారు? నాకు గుహ్యుడు ఎంత ఉపకారం చేశాడని ఆయనకి థాంక్స్ చెప్తారు. లేకపోతే ప్రతి వాళ్ళకి చెప్తారని ఎందుకు కథలు కథలుగా మనం చెప్పుకుంటాము? ఆ కృతజ్ఞత అంత ముఖ్యమైన విషయం. రామచంద్రమూర్తి తత్వం మనకు అర్థం కావాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే మనము. అది మాత్రం అత్యవసరం మనకు. తప్పనిసరి విషయము. ఆ తర్వాత త్యక్తాత్మ. ఒకవేళ వాడు ఎవ్వరికీ ఉపకారం చెయ్యడు. ఓహ్! అకర్త అన్నప్పుడు ఓన్లీ ఉపకారాలు చెప్పా నేను. అపకారం చెప్పుకుందాము. అపకారం చేసేవాడు అకర్త. వాడికి ఉపకారం చేసుకోడు. పక్కన వాడికి ఉపకారం చెయ్యడు. వాడికెవరైనా ఉపకారం చేస్తే కూడా ప్రత్యుపకారం చెయ్యడు. వేరే వాళ్ళు ఇంకెవరికో చేస్తుంటే కూడా చెయ్యనివ్వడు. ఇన్ని రకాలుగా వాడైతే ఉపకారాలు చేయడు, చెయ్యనివ్వడు, చేసుకోడు. కాక వాడికి వాడు అపకారాలు చేసుకుంటాడు. అక్కర్లేకుండా బలవంతపు ఉపవాసాలు అవన్నీ చేసుకుంటాడు. అక్కర్లేకుండా వాడిని వాడు కృశింప చేసుకుంటాడు. వాడిని వాడు బాధ పెట్టుకొని ఏంటో మిగిలిన వాళ్ళని ఏడిపించుకొని తింటాడు. కాక పక్కన వాళ్లకు కూడా అపకారం చేస్తాడు అన్యాయంగా. ఇవన్నీ చేసిన వాడు ఎవరైనా వాడికి ఏదైనా ఉపకారం చేస్తే వాళ్లకు కృతజ్ఞత చూపించని వాడు. కాక వాళ్లకు అపకారం చేసేవాడు. అపకారం చేస్తున్నానని తెలిసి చేసేవాడు అకృతజ్ఞుడు వాడు. వేరే వాళ్లకు అపకారం చేస్తున్నానని తెలిసి చేసేవాడు అకృతజ్ఞుడు. వేరే వాళ్ళు తనకు ఉపకారం చేస్తే పట్టించుకోనివాడు అకృతజ్ఞుడు. ఇన్ని రకాల దరిద్రాలతో ఉన్నవాడు ఏమవుతాడు? వాడి ఆత్మను వాడు పోగొట్టుకుంటాడు. వాణ్ణి వాడు పోగొట్టుకుంటాడు. ఆత్మద్రోహం చేసుకుంటూ ఉంటాడు వాడు. వ్యర్థంగా బ్రతుకుతాడు. వాడు జీవత్శవం అది. వాడు జీవత్శవం అని చెప్తారు. వాణ్ణి జీవత్శవం వాడు అని చెప్తారు. త్యక్తాత్మ వాడు. ఇట్లాంటి వాళ్ళు ఆత్మద్రోహాలు బాగా చేసుకుంటారు. త్యక్తాత్మలంటే ఆత్మద్రోహం చేసుకునే వాళ్ళని అర్థము. లేదా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. ముందు ఆత్మద్రోహం గురించి చూద్దాం. వాడు ఎంత ఆత్మద్రోహం చేసుకుంటాడంటే చాలా జస్టిఫై చేసుకుంటాడు. ఎందుకు పక్కన వాడికి ఉపకారం చెయ్యను? ఎందుకు వాడికి అపకారం చేస్తున్నాను? ఎందుకు వాడు నాకేదైనా చేస్తే కూడా అక్నాలెడ్జ్ చెయ్యట్లేదు? ఇట్లాంటి వాటన్నిటికీ వాడి దగ్గర చాలా ధాటిగా జస్టిఫికేషన్స్ ఉంటాయి. నేనప్పుడు వాడికి అంత చేశాను. వాడేమైనా పట్టించుకున్నాడా? పైగా పోయి వాళ్ళు ఇంకెవరికో చెప్తే వాళ్ళు నన్నెంత మాటలు అన్నారు. నా కడుపులో కాలుతుంది. అందుకనే వాడు మళ్ళీ ఇంకొకసారి హెల్ప్ అడిగితే నాకు చేయబుద్ధి అవ్వలేదు అని ఇట్లాంటివన్నీ చాలా జస్టిఫికేషన్స్ చెప్తారు. ఈ రకంగా ఆత్మద్రోహం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆత్మద్రోహం చేసుకోని వాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? తెలుసుకుని చేస్తారు. వాడికి ఒకవేళ ఉపకారం చేస్తే కూడా వాడు ఏ ప్రత్యుపకారం చెయ్యడు, బి అక్నాలెడ్జ్ చేయడు, సి నాకు అపకారం చేసే అవకాశం ఉంది, డి వాడు అసలు పట్టించుకోడు. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అని తెలిసి వీడు అయినా కూడా నా వల్ల అయ్యే ఉపకారం నేను చేస్తాను, నాకు అవకాశం వచ్చింది, చేయగలిగేందుకు ఆ శక్తి ఉన్నది కాబట్టి చేస్తాను అన్న బుద్ధితో వాడు చేస్తాడు. ఆ రకంగా చేసిన ఆ జ్ఞాన మార్గంలో, అధ్యాత్మ సాధన మార్గంలో, యోగ మార్గంలో ఉన్నవాడు ఒకవేళ నిజంగా కూడా వాడు ఎవరికైనా ఏదైనా చేస్తే అవతల చేసిన వాడు ఈయనకి ప్రత్యుపకారం చేయకపోవడము, ఈయన చేసిన పనిని అక్నాలెడ్జ్ చేయకపోవడము, ఈయనకు పైగా ఏదైనా అపకారం చేయడము, ఇట్లాంటి వాటిలో ఏదో ఒకటి చేశాడు అనుకోండి. అయినా కూడా మళ్ళీ ఇంకోసారి అతనొచ్చి అడిగితే మళ్ళీ వీళ్ళు చేస్తారు. ఈ జ్ఞాన మార్గంలో, అధ్యాత్మ మార్గంలో ఉన్నవాళ్ళు, యోగ మార్గంలో ఉన్నవాళ్ళు, భగవత్ మార్గంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు గ్యారంటీగా మళ్ళీ వచ్చి వాడు అడిగితే మళ్ళీ చేస్తారు. చాతగానితనం కాదు, తెలివి తక్కువ కాదు, తెలివితో చేస్తారు వాళ్ళు. వాళ్ళు తెలివితో, జ్ఞానంతో, ఎరుకతో అన్నీ తెలిసే చేస్తారు.
కానీ మనవాళ్ళు అజ్ఞానులుంటారు వాళ్ళు. అకృతజ్ఞులు, అకర్తలు, త్యక్తాత్మలు గాబట్టి ఆత్మద్రోహం వాళ్ళు బానే జేసుకుంటారు. ఇన్ని కారణాలకి. అందుకని నేనెవడికి ఏమి చేయనండి. ఇంతకుముందు చేసేవాడిని. కానీ అబ్బో! ఎవరికైనా ఏమైనా చేశామంటే చాలా నష్టపోతాము. నేను ఇట్లాంటివి చాలా చూసానండి. చూసి ఎన్నో దెబ్బలు తిని, తిని, తిని ఇట్లా తయారయ్యానింక. అసలు నేనెవరికీ ఏమి చేయనండి. అందుకని నా సంగతి నేను చూసుకుంటాను అని చాలా చెప్తారు వాళ్ళు. కానీ అవన్నీ ఆత్మద్రోహాలు. అందరూ మనకు చెడు చేసేవాళ్ళుండరు. అందరూ మంచి చేసేవాళ్ళుండరు. అసలు మన మార్గంలో, జ్ఞాన మార్గంలో మంచి లేదు, చెడు లేదు. నీ వల్ల అవుతుందా? చెయ్యి, కూర్చో. నీ వల్ల కాదా? ఇంకెవరి వల్ల అవుతుందా? వాళ్ళు చేస్తుంటే చూడు, కూర్చో. ఇంకొకళ్ళకి చెయ్యాలని తెలియలేదా? వాళ్ళు చేయగలరని నీకు తెలిసిందా? వెళ్లి వాళ్ళకి చెప్పు. ఆయన ఆ అవసరంలో ఉన్నాడండి. మీరు ఒకవేళ చేయగలిగితే చేస్తారా? అని మాట సహాయం చెయ్యి. ఈ రకంగా చేయగలిగితే నువ్వు త్యక్తాత్మవు గావు. ఆత్మవంతుడివవుతావు. లేకపోతే ఆత్మద్రోహం చేసుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ రకరకాల జస్టిఫికేషన్స్ అన్నీ చెప్పుకుంటూ తిరుగుతావు. ఇట్లాంటి వాళ్ళు ఈ ఆత్మద్రోహాలు చేసుకొని కాబట్టి నేను అకర్తని, కాబట్టి నేను అకృతజ్ఞుడిని అనుకుంటూ, వాళ్ళు నేను చాలా గొప్పవాడిని, చాలా రీజనబుల్‌గుంటాను, చాలా రెస్పాన్సిబుల్‌గుంటానని చెప్పుకుంటూ తిరుగుతారు వాళ్ళు. వాళ్ళు నిరపత్రపులు సిగ్గు లేకుండా ఉంటారు. మళ్ళీ వాళ్ళకవసరం వస్తే మాత్రం వెళ్లి అడుగుతారు గ్యారంటీ. అనుమానం లేదు. మరి అవసరం ఉన్నప్పుడు అడక్క ఏం చేస్తామండి? ఎవరినో ఒకళ్ళని అడగకపోతే మరి కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఉండవలసిందే మరి. నేను గూడా ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తాను మరి. తెలుసో తెలియకో చేయవలసే వస్తుంది. అసలు ఎవరికీ ఎవరు చేయకుండా ఉంటామేంటి? అని మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు పోయి అడుగుతారు గ్యారంటీ. ఈ రకంగా అకర్తలుగా, అకృతజ్ఞులుగా, త్యక్తాత్మలుగా, నిరపత్రపులుగా, సిగ్గు లేకుండా ఆత్మద్రోహాలు చేసుకుంటూ, తమని తాము మోసం చేసుకుంటూ, పక్కన వాడికి ఏమీ చేయక, వాడు చేస్తే పట్టించుకోక ఉన్న ఈ రకం మనుషులు లోకంలో అందరి చేత ద్వేషించబడే వాళ్ళవుతారు. అందరూ ద్వేషిస్తారు. అబ్బో! వాడికా అనుకుంటారు. దూరంగుంటారు. వాడంతా చాలా మెటీరియల్ మైండ్ అండి వాడిది. చాలా స్వార్థం. చాలా సెల్ఫిష్ ఆయన. అట్లాంటి వాళ్ళతోటి మనం దూరంగుండాలి. ఎందుకు మనకు అనుకోని దూరమవుతారు. ద్వేషిస్తారు. ఎవరైనా నీతోటి మాట్లాడుతుంటే గూడా నువ్వు అంత ఓపెన్‌గా వాళ్ళకి మోసం చేస్తున్నావు. నీ మోసాలు ఎంత లెవెల్‌లో చేస్తారంటే ఇంకొక ముఖ్యమైన విషయం మనం పోయిన వారం చదువుకున్న దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాము. మోసాలు ఎవరిని చేస్తారు? ఈ పట్టించుకోకుండా నాకెవరైనా హెల్ప్ చేస్తే కూడా చేశారని అక్నాలెడ్జ్ చేయకుండా ఎవరుంటారు? మనం నమ్మిన వాళ్ళే మనకట్లా చేస్తారు. సొంత కూతురు, కొడుకు, భర్త, భార్య, అమ్మ, నాన్న వీళ్ళు మన కోసం ఏమైనా చేస్తే చేశారని పట్టించుకోరు. ఏదో హక్కులాగా మాట్లాడతారు. చేయకేం చేస్తారని హక్కులాగా ఉంటారు. వీళ్ళు లోకంలో చాలా ద్వేషింపబడతారు. అయినా కూడా వీడింత స్వార్థంగా ఉన్నా గూడా, ఇంత సెల్ఫిష్ బిహేవియర్ తోటున్నా గూడా, వాడి చుట్టూ ఉన్న వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్న, అక్క, అమ్మ, తమ్ముడు, కూతురు, కొడుకు, భార్య, భర్త ఇట్లాంటి వాళ్ళు స్నేహితులందరూ ఎందుకు వాడిని మొత్తమే వదిలిపెట్టకుండా ఉంటారు అంటే, అది వాళ్ళ మర్యాద. అది వాళ్ళ మర్యాద కోసం వాళ్ళట్లా ఉంటారు. వాళ్ళు చేతగాని వాళ్ళు నీ సొంత తమ్ముడిని, నీ సొంత అన్న, తమ్ముళ్ళని యాక్చువల్‌గా దాయాదులని పిలుస్తారు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నకు ఒక 10 మంది పిల్లలున్నారనుకోండి. అందులో ఒక 5 మంది ఆడపిల్లలు, 5 మంది మగపిల్లలనుకోండి. ఒకవేళ వాళ్ళ నాన్నకేదో అరచేయంత భూమి ఏదన్నా ఉందనుకోండి. పెద్ద మహారాజ్యాలు గూడా గావు. దాన్ని వీళ్ళు అమ్ముకొనొచ్చారనుకోండి. దాన్ని ఏ ఆడపిల్లలకి పంచివ్వరు. బి వాళ్ళు పంచుకోవడానికి ట్రై జేస్తారు. అందులో గూడా అదిగో అన్నయ్య దగ్గర చాలా డబ్బులున్నాయి కాబట్టి నాకసలేమి లేని వాడిని, నాకెక్కువ గావాలి, నేను మొత్తం తీసుకుంటాను. లేదా అదిగో అన్న, నేను అమ్మకు, నాన్నకు తద్దినాలు పెడతాను కాబట్టి నేనెక్కువ తీసుకుంటాను, మీకివ్వను ఇట్లా. అన్న తమ్ముళ్ళే చేసుకుంటారు. ఎంత లెవెల్ అంటే సివిల్ కోర్ట్‌లో కేసులు సగం ఇవే ఉంటాయి. సొంత అన్న తమ్ముళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు పెట్టుకునే కేసులే ఉంటాయి సగం. ఎందుకు? నిరపత్రపులు వాళ్ళు, త్యక్తాత్మలు, అకృతజ్ఞులు. సొంత అన్న, తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లెలు ఒకళ్ళకొకళ్ళు చేసుకోవాల్సిన ఉపకారాల గురించి గూడా పట్టించుకోరు. స్వార్థంతోటుంటారు.
ఆ రకంగా ఉన్నవాళ్ళు ఒకవేళ ఆ గ్రూప్‌లో ఏదో భర్త అంత స్వార్థపూరితంగా ఉంటే, భార్య కొంచెం మామూలుగానే ఉంటే ఏదో పట్టించుకోని కొడుకు, కూతురు వాళ్ళు కూడా పోన్లే మా నాన్న అట్లుంటే ఉన్నాడు అనుకున్నారనుకోండి, వాళ్ళు చేతగాని వాళ్ళు కాదు. మంచితనానికి పోయి వాళ్ళట్లా ఉంటారు. వాళ్ళు మంచితనానికి అట్లా ఉంటే వాళ్ళకి నష్టమేం లేదు. నువ్వింత చెడుతనానికి పోయావంటే నువ్వే చెడిపోతావు. విశేషంగా ద్వేషించబడతావు. ఒకవేళ నీ సొంత భార్యో, భర్తో నువ్వు అట్లాంటి మనిషివైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ నిన్ను తట్టుకున్నా గూడా, అవతల నుంచి చూసేవాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళని అట్లా చూస్తాడు అని. ఇట్లాంటి విద్వేషులుంటారు గదా! ఇంట్లో వాళ్ళనే హింసించుకొని తినేవాళ్ళు మోస్ట్‌లీ ఇట్లానే ఉంటారు. మోస్ట్‌లీ ఇంట ప్రత్యుపకారాలు లేకపోవడము, కృతజ్ఞత చూపించకపోవడం ఇట్లాంటివన్నీ ఫ్యామిలీస్‌లోనే జరుగుతాయి. కుటుంబాల్లోనే ఇవెక్కువుంటాయి. ఏమో హక్కులున్నట్టు మాట్లాడతారు. ఆ చెయ్యికి ఏం చేస్తాడన్న లెవెల్‌లో ఉంటారు. చేశావే అని కృతజ్ఞత చూపించడం ఎక్కువుండదు. ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి విద్వేషులు ఆత్మ ద్రోహాలు చేసుకునే సిగ్గులేని మనుషులెట్లా ఉంటారంటే, పుత్రైః దారైః చ భృత్తైః చ స్వగృహే పరివారితః సహ ఏకః మృష్టమస్నాత్. వాళ్ళ పుత్రులు భార్యో, భర్తో భృత్యులు అంటే అంటే భార్య. కానీ నేనిక్కడెప్పుడు భార్యో, భర్తో అని చెప్తాను. ఎందుకంటే ఒక్కళ్ళ గురించి గాదు మనం చెప్పుకుంటున్నది. ఒక్కళ్ళ గురించి గాదిక్కడ. మనిషి ఎవరైనా. కాబట్టి బంధాలెన్నైనా ఉంటాయి. అక్కడ డుమువులు అని మగవాడు, ఆడది అని చెప్పినంత మాత్రాన విషయం మారిపోదు. గుణాలన్నిట్లో అన్ని రూపాల్లో ఒకటేలాగుంటాయి. ఆ గుణాలను అడ్రెస్ చేస్తున్నాం మనము. ఆ రూపాల్లో ఉన్న గుణాలను అడ్రెస్ చేస్తున్నాము. కాబట్టి రూపాలతోటి మనకు సంబంధం లేదు. ఏదో పుత్రులు, కళత్రాలు, భృత్యులు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. ఏదో అమ్మగారు, ఏదో అమ్మ, నాన్న అట్లాంటి వాళ్ళు. ఈ విధంగా స్వగృహంలో పరివారమంతా చుట్టూ ఉండగా, సహ ఏకః వాడొక్కడే కూర్చొని మృష్టమస్నాత్ వాడు వండుకోవడం తినడం. నేనిట్లా యాక్చువల్‌గా చూసాను. వాళ్ళు వండుతారు, ప్లేట్‌లో పెట్టుకుంటారు, తింటారు, లేచి ఎళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళు పెట్టుకొని కూర్చొని తినాలి. పోనీ వాడు వండకపోయినా సరే, ఆమె వండకపోయినా సరే, వాళ్ళ వాళ్ళ అమ్మో, నాన్నో ఎవరో వండడం కాదు. అక్కడ వండి గిన్నెలన్నీ అక్కడ పెట్టుకున్నాక గూడా, వీడొక్కడు వాడి ప్లేట్‌లో వడ్డించుకుంటాడు, వాడు తింటాడు, వాడు లేచిపోతాడు. ఆ రకంగా చేసేవాడు అసురుడు. ఈ ఆసురి లక్షణం గురించి చాలా లోతుగా మళ్ళీ మనము భారతం రోజు డిస్కస్ చేసుకుందాము. దీని అంతు చూద్దాం అసలు. అసలు అసురులంటే ఏమి అని దాని అర్థం మొత్తం చూద్దాం. అసురులు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు? ఏంటి? వాళ్ళ ప్రవర్తన ఏంటి? అని అసురులు ఒకటే గాదు. అన్ని రకాలు చూద్దాం మనం భారతం రోజు. చాలా కూలంకషంగా డీప్ డైవ్ చేసి చూసుకుందాము. ఇప్పటికి ఇక్కడికి ఇంత చూద్దాము. అట్లా ఉంటారు అసురులు. మింగి కూర్చుంటారు. పక్కన వాడు ఏమైనా సరే మనకెందుకు అనుకోని. ఎందుకు? మళ్ళీ దీనికి కూడా జస్టిఫికేషన్స్ ఉంటాయి ప్రతాడికి. అట్లా ఎందుకు తింటున్నావు? నాకు ఆఫీస్‌కెళ్ళాలి మరి నాకు తొందరుంది మళ్ళీ. లేదా ఆఫీస్‌కెళ్ళట్లేదు కదరా! నువ్వు సండే లేదా సాటర్‌డే సాయంత్రం ఇంట్లో కూర్చున్నావు గదా! అంటే, ఆ! వాడు స్లోగా తింటాడు అందుకని. లేకపోతే, నేను అప్పటినుంచి కూర్చున్నాను. నాకింత ఆకలేస్తుంది. వాడు పనులు చేసుకున్నాడు ఇక్కడి దాకా రాకపోయే. ఇట్లాంటివి ఏవో ఒకటి చెప్తారు. ఏవో ఒక కారణాలు చెప్తారు. చాలా జస్టిఫికేషన్ వాళ్ళు ఆత్మలను మోసాలు చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. పిచ్చి ఆర్గ్యుమెంట్స్, జస్టిఫికేషన్స్ చెప్పుకుంటూ ఏవో సాకులు. ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారు? ఈ గ్యాంగ్ అకర్తలు, అకృతజ్ఞులు, త్యక్తాత్మలు, నిరపత్రపులు అందరి చేత తిట్లు తినేవాళ్ళు. వాడి కడుపుకు తిని మూతి తుడుచుకొని కూర్చునేవాళ్ళు. ఏమైపోతారు? అప్రాప్య సదృశాన్ దారాన్ ప్రమీయతాం. వాడికి తగిన భార్య దొరకకుండానే వాడు చచ్చిపోతాడు. వాడి జన్మంతా వాడు బతుకంతా ఎంత ప్రయత్నం చేసినా గూడా వాడికి తగిన భార్య ఉండదు. ఎందుకుండదు? ఎందుకు అంటే వాడు కృతజ్ఞత చెప్పడు. పాపం ఆ తల్లి చాలా మంచిదయ్యుండొచ్చు. కానీ ఆమె ఎంత చేసినా గూడా థాంక్స్ చెప్పడు. ఏమో వీడికి హక్కులున్నట్టు. ఇంకా చేయకపోతివే అంటాడు. మొహాలు మాడ్చుకుంటాడు.
రూమ్లలోకి వెళ్ళి తలుపులేసుకుంటాడు, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, లేకపోతే ఆమెను ఎళ్ళగొట్టేస్తాడు, లేకపోతే ఏదో ఒక మాటలు సూటిపోటి మాటలన్నీ అంటాడు. ఇంక అక్కర్లేని పనులన్నీ చేస్తాడు. అప్పుడు అటువంటి వాడికి తగిన ఇల్లాలెందుకుంటుంది వాడందానికి? వాడు అట్లానే చచ్చిపోతాడు. బతికినంత వరకు అట్లానే బతుకుతాడు. లేకపోతే అట్టే చచ్చిపోతాడు. మళ్ళీ డు అనగానే మగవాడు అనుకునేరు. డి గూడా చూసుకోండి. ఆమె గూడా అంతేననుకోండి. పాపం ఆయన మంచివాడే. కానీ ప్రతిదానికి మొహాలు మార్చుకోవడం, రుసరుసలాడడం, ప్రతిదానికి అలిగి రూమ్‌లోకెళ్ళి తలుపులేసుకోవడం. ఇంక లేకపోతే ఏవో ఒకటి సూటిపోటి మాట్లాడడం, ఏడవడం, అలగడం, అన్నం తినకుండా భీష్మించుకొని కూర్చోవడం. ఇంకిట్లాంటివన్నీ చేస్తే ఆమెకు తగిన భర్త ఎట్లా ఉంటాడు? ఎట్లో ఆయన గూడా బిక్కుబిక్కుమనుకుంటూ బతుకుతాడు. బతికినంత వరకు ఇట్లానే నెట్టుకొనొచ్చి అట్లానే చస్తారు. లేదా విడిపోతారు. అట్లా ఉంటారు. ఎందుకు? అకర్త హి దగ్గర నుంచి విద్విష్టః సహ ఏకః మృష్టమశ్నాత్ వరకు ఇంతవరకు చెప్పుకున్న సామాన్లు ఉన్న వాళ్ళ బతుకులు ఇట్లా ఉంటాయి. పెళ్ళిళ్ళైనా గూడా భార్యతోటో, భర్తతోటో సఖ్యంగా కాపురం చేయడం అన్నది ఉండదు. వాళ్ళిద్దరూ సమంగా ఉండరు. సమంగా ఉండరు. వాళ్ళిద్దరూ ఒక్క మాట మీద ఉండడం అన్నది ఉండదు. అసమంగా విషమ స్థితులలో ఉంటారు. ఎక్కువ తక్కువలతోటి ఏమంటే ఏం కోపాలొస్తాయో అని నెట్టుకొస్తుంటారు. అందరి ముందు అహహా అని కావాలంటే మాట్లాడతారు. లేకపోతే మొహాలు మార్చుకొని కూర్చుంటారు. ఇంట్లో పిల్లలకు గూడా తలకాయ నొప్పి వీళ్ళతోటి. అటు అమ్మ, నాన్నలకు, అత్తమామలకు గూడా తలకాయ నొప్పి. ఆ రకంగా బతికినంత వరకు బతుకుతారు. అట్టా చస్తారు. ఎందుకు? అకర్త దగ్గర నుంచి మొదలుపెట్టిన ప్రజలు. వీళ్ళు అనపత్యః ఏవ ప్రమీయతాం. పిల్లలు గూడా లేకుండానే చచ్చిపోతారు. బిడ్డలు గూడా లేకుండా. తగిన భార్యో, తగిన భర్తో ఉండి చక్కగా సవ్యంగా కాపురం చేసుకుని, ఆ విధంగా జీవితాన్ని వెళ్ళబుచ్చడం గాదు. అంత దూరం ఎట్లైనా రారు. రెండోది. ఎందుకంటే వాళ్ళకెవరు పడరు. ఇంత స్వార్థపూరితంగా ఉన్న మనసులు ఎవరిని సమంగా చూస్తాయి? ఎప్పుడు ఎక్కువ తక్కువలు చూస్తాయి కాబట్టి ఇట్లే ఉంటుంది. వాళ్ళకు పిల్లలు గూడా ఉండరు. పిల్లలుండరంటే పుడతారు ప్రాబబ్లీ. పెళ్లి చేసుకున్నాక కావాలంటే పిల్లలు పుడతారు దాందేముంది. అయితే వాళ్లకు సఖ్యత ఉండదు. కూడి సరిగ్గా ఉండరు గాబట్టి అసలు నిజంగా గూడా పిల్లలు పుట్టకపోవచ్చు. కలిసే ఉండకపోతే, కలిసి కాపురమే చేయకపోతే నిజంగా గూడా పిల్లలుండరు. రెండోది, పిల్లలు పుట్టినా గూడా పిల్లలతోటి కూడా ఇదే పద్ధతి గదా! అకర్తాహి దగ్గర నుంచి మృష్ణమన్ అస్నాత్ వరకు చేసుకున్నాడనుకోండి వాడు. వాడికి పిల్లలు ఉన్నా గూడా లేనట్టే. ముఖబంధాలుండవు, మాటలుండవు. రుసరుసలాడుకుంటూ, ఆ ఇంట్లో ఒక్కింట్లో ఉండి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోకుండా, ఏదో మనుషులు లేనట్టే ఇగ్నోర్ చేసుకుంటూ ఆ రకంగా బ్రతుకుతారు. ఎంతమందిని చూసానో, ఎంతమందిని చూసానో, ఎంతమందిని చూసానో. అదే ఇంట్లో ఉంటారు. అదిగో కొడుకుతోటి కొట్లాడతాడు వాళ్ళ నాన్న, సంవత్సరాల తరబడి మాట్లాడు. అదిగో కూతురుతోటి కొట్లాడతాడు వాళ్ళ నాన్న, సంవత్సరాల తరబడి మాట్లాడు. అదిగో వాళ్ళ అక్కతోటి కొట్లాడతాడు వీడు, ఇంకంతే ఏళ్ల తరబడి మాటలుండవు. ఇట్లా ఉన్న వాళ్ళకి బిడ్డలు ఉండి లేనట్టే. లేదా ఇంకో రకంగా ఉంటారు. ఈ రకంగా ఏదో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళేదో అమెరికా, బొమెరికా వచ్చి ఇక్కడ ఉద్యోగాలన్నీ సాధించుకొని సెటిల్ అయ్యారు. వాళ్ళ దగ్గర రూ. 2 ఇండియా నుంచి వాళ్ళ అమ్మో, నాన్నో వస్తే బాగా చూసుకుందాము, ఎక్కడికైనా తీసుకెళ్దాము, ఏమైనా కొనిద్దామంటే, అబ్బో! నేనిక్కడ ఉండలేను. అబ్బో! నాకేం తోచట్లేదు. ఇక్కడ అసలెవ్వరు పలకరించే దిక్కు లేదు. అమ్మో! నేనుండలేను అని కృతజ్ఞత చూపించేదేం లేదు. అకృతజ్ఞత మొహాలు మార్చుకొని, నా కోసం ఇంత చేసావు థాంక్స్ ఎందుకు ఎప్పుడు చూసినా ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని పంపిస్తారు ఎంతో ఆశపడి అమెరికా దాకా, లేదా అండమాన్ దాకా, ఎక్కడి దాకనో దాకా. ఆ పిల్లలెళ్లి పాపము చదువుకొని సెటిల్ అయ్యి అంతా చేసి వీళ్ళకి వీసాలకి, బోసాలకి చాలా తాపత్రయపడి అన్నీ తెస్తే వస్తారు. ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇంకిదే గోల. 98% ఇదే ప్రాబ్లమ్. ఏం తోచట్లేదు. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇంట్లో కట్టేసినట్టుంది. అబ్బో! జైల్‌లో ఉన్నట్టుంది. నాకేం తోచట్లేదు. ఎందుకు? ఎందుకు ఈ ప్రాబ్లమ్? బికాజ్ ఇంటర్నల్ స్టెబిలిటీ ఉండదు. లోపల ఏమీ లేదు. అంతా ఖాళీ డొల్ల. లోపల వాళ్ళని ఆక్యుపై చేయడానికి ఏమీ ఉండదు. బయట నుంచి ఎవడైనా ఎంటర్‌టైన్ చేయాలి పొద్దస్తమానం. దీనివల్ల ఏమవుతుంది? ఆ పిల్లలు ఎంత చేయడానికి ట్రై చేసినా సరే, అబ్బో! ఈ తిళ్ళు మాకర్థం కావు. అమ్మో! ఇవన్నీ మేము తినలేము.
అనుకుంటూ ప్రతి దానికి వంకలు పెట్టి వాళ్ళని ఏడిపించుకు తిని వీళ్ళు బాధపడి అట్లాంటి వాళ్ళకు పిల్లలు ఉండి లేనట్టే కదా అర్థము. ఆ రకంగా అనపత్యహయేవ ఒకళ్ళే చస్తారు ఇంకా అట్ట నెట్టుకొస్తారు అట్లని చచ్చిపోతారు. ఏం ఉపయోగము? బిడ్డల్ని కంటివి, పెంచితివి, విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ అయితే చూసుకుంటున్న సమయంలో మొహాలు మాడ్చుకొని అకర్తాహి దగ్గర నుంచి సహ ఏకః మృష్టం అస్నాతు వరకు చేసావనుకో ఏమవుతుంది? బిడ్డలు ఉండి లేని వాడివై చస్తావు కదా! బిడ్డలు ఉండి లేని దానివై నువ్వు కూడా అదే విధంగా ఆ జీవితాన్ని ముగిస్తావు. ఏం ఉపయోగము? కని కూడా. పిల్లలు లేని వాళ్ళలాగానే ఉంటారు. మాటలుండవు. ఇంకొక విషయము. మాట్లాడుకోవడానికి డిస్కషన్ టాపిక్సే ఉండవు. 98, 99% ఫ్యామిలీస్‌లో తల్లిదండ్రులకు, వాళ్ళ పిల్లలకు మాట్లాడుకోవడానికి డిస్కషన్ టాపిక్స్ ఏమీ ఉండవు. అన్నం తిన్నావా? మందులేసుకున్నావా? ఆ! ఆఫీస్‌లో పనెక్కువుందా? హ్మ్. అంతా బానే ఉందా? ఆ! అదే కూతురుందనుకోండి దానికేదో లక్ష్మో, ఏదో పద్మనో, లేతే కొడుకున్నాడనుకోండి రామానో, ఇంకేదో పేరు. వాడు స్కూలుకెళ్ళాడా? స్కూలు నుంచి వస్తున్నాడా? ఇంకేంటి? ఇంకేం లేవు. ఇట్లా ఉంటాయి డిస్కషన్స్. ఒక్కటి టాపిక్ ఉండదు. ఎందుకు? ఉండి ఉపయోగం లేదు. బిడ్డలు ఉండి లేనట్టే. ఆ రకంగా ఉంటారు, ఆ రకంగా పోతారు. ఎందుకు? లోపల స్టెబిలిటీ ఉండదు. లోపల మానసికంగా వాళ్ళకి ఏమీ ఆధారం ఉండదు. ఎంతసేపు ఉద్యోగం చేసినంత వరకు, పిల్లల్ని కని పెంచినంత వరకు, ఏవో పనులున్నంత వరకు బయట ఏవో పనులున్నాయి గాబట్టి, పనుల ఆధారంగా తిరుగుతారు వాళ్ళు గిరగిరా, గిరగిరా. ఆ ఉద్యోగాలు గూడా అయిపోయినాయంటే లోపల ఏమి ఉండదు గాబట్టి, బయట నుంచి ఎవరైనా 24 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జేయాలి. లేకపోయేసరికి ఏమీ ఉండదు. అందులో అంతసేపు, అంత కాలము పిల్లలేమి చూస్తున్నారు టీవీలో, పిల్లలేమి చదువుతున్నారు, ఏ పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ విషయాలేంటి అని ఆ రకంగా ఇన్వెస్టింగ్ చెయ్యరు. పిల్లల జీవితాల్లో వీళ్ళ టైమ్ ఇన్వెస్టింగ్ చెయ్యరు. టైం లేదనుకుంటూ తిరుగుతారు. సడెన్‌గా నీకు టైమొచ్చేసరికి బాగా నీ చేతుల నిండా టైముంటే, నీ పిల్లలకి టైముండాలి గదా అప్పుడు. ఒకవేళ వాళ్ళు గూడా టైం జేసుకొని కూర్చుంటారనుకోండి. వాళ్ళు గూర్చుంటారు, నువ్వు గూర్చుంటావు. ఇద్దరు ఎదురెదురుగా సోఫాల్లో గూర్చుంటారు. టాపిక్స్ ఉండవు. లేదా ఫోన్‌లలో లాంగ్ పాజెస్. హ్మ్. తర్వాత చాలా సేపు ఏముండదు. ఇద్దరు తీవ్రంగా ఆలోచించుకొని, ఆ! అయితే ఏమొస్తుంది టీవీలో? ఏదో వస్తుంది. ఏం చూడబుద్ధి కావట్లే. అయిపాయే. ఇంక తర్వాత మళ్ళీ చాలా సేపు ఆలోచించుకొని, ఆ! అదే ఈ మధ్యన ఏమన్నా 'చిరంజీవి' గారు కొత్త సినిమా తీశారా? ఈ టైప్‌లో ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి బిడ్డలు ఉండి లేనట్టే లెక్క. ఇన్వెస్టింగ్ చేసుకోవాలి. దానికి కృతజ్ఞత చెప్పడం ఉండాలి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఏది చేసినా సరే కృతజ్ఞత చెప్పాలి. తల్లిదండ్రులు ఏది చేసినా కృతజ్ఞత చెప్పుకోవాలి. చేతనైన ఉపకారం చేస్తూ ఉండాలి. మనల్ని మనం మోసం చేసుకోరాదు. ఏవో పనులున్నాయి కాబట్టి పిల్లల్ని వాళ్ళ పనులు వాళ్ళకుంటాయండి. పిల్లలు మనం చెప్తే వింటారేంటి? అబ్బో! పిల్లల మనసుల్లో ఏమున్నాయో మనకు అది తెలియనే తెలీదండి. అమ్మో! అనుకుంటే యాక్షన్ చేసుకుంటూ తిరగడం గాదు. తెలుసుకో, కూర్చో. నీ సొంత పిల్లల గురించి వాళ్ళ మనసుల్లో ఏముందో నీకు అర్థం కాలేదంటే, నీ మనసులో ఏముందో నీకు తెలియట్లేదని అర్థం. నీ మనసు నీకే అర్థం గాకపోతే వాళ్ళ మనసు నీకేం అర్థమైతుంది? వాళ్ళు చెప్పినా నువ్వు వినవు. మళ్ళీ తర్వాత పిల్లల్ని తప్పు పట్టరాదు. పిల్లలు అట్లా ఉండి మళ్ళీ పెద్దవాళ్ళని తప్పు పట్టరాదు. ఒకళ్ళనొకళ్ళు తప్పు పట్టుకొని మరి ఎందుకు కాకుండా పోతారు? పెళ్లి చేసుకుని భార్యో, భర్తో లేకుండా అట్లా ఎందుకు కాకుండా పోతారు? పిల్లల్ని కని బిడ్డలు లేని వాళ్ళవుతారు. ఏకాకుల్లాగా ఉంటారు, పోతారు. ఏం ఉపయోగమా? ఇహమా, పరమా? ఇంక ఈ రకంగా ఇంట్లో వాళ్ళతోటి గొడవలు పెట్టుకొని, వాళ్ళ మొహాలు మార్చుకొని వీడు ఎంత అమ్మ దేవుడా! ఉంటాయి కొన్ని ఇళ్ళు. వాళ్ళు భార్యో, భర్తో అన్నీ ఉంటాయి. పండుగ పూట వంటలన్నీ చేసుకుంటారు. ఇంక దేనికో దానికి కొట్లాడుకుంటారు. ఎందుకో తెలీదు. కూర్చొని మొహాలు మార్చుకుంటారు. తినడానికి రారు. పెట్టుకుంటారు. ఇంకా ఒకళ్ళు పోయి ఆ రూమ్‌లో, ఒకళ్ళు పోయి ఈ రూమ్‌లో పిల్లలు బిగుబిగుమనుకుంటూ గోడకంటుకొని ఈ రకంగా ఉంటారు. ఈ రకంగా చేస్తే ధార్మికమైన కర్మలేమైనా చేయగలవా నువ్వు? పండగలు, పబ్బాలే చేసుకోలేవు. రోజు చేసుకునే అన్నం వండుకొని తినే అన్నమే నువ్వు సరిగ్గా తినలేకపోతే, వెకేషన్స్ అని ప్లానింగ్ చేస్తావు. వేల కొద్ది డాలర్స్, లక్షల కొద్ది రూపాయలన్నీ పెట్టుకొని ప్లానింగ్‌లన్నీ చేస్తావు. మళ్ళీ అక్కడ పోయి ఇదే సేమ్ బ్యాగేజ్, ఇదే గార్బేజ్ బ్యాగేజ్ తీసుకెళ్ళి, ఇదే మొహాలు మార్చుకోవడాలన్నీ పెట్టుకొని, అక్కడికి పోయి కూడా కొట్లాడుకొని, నువ్వు ఏమి ధర్మంగా ఆ పనిని ఎక్కడ చేయగలవు? ఏ పని ధర్మంగా నువ్వు ఫినిష్ చేయలేవు. అవన్నీ పొందకుండానే చచ్చిపోతావు నువ్వు.
చాలా ప్లానింగ్‌లు చేస్తావు. ఆఫీస్‌లో లీవులు తీసుకుంటావు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటావు. టికెట్లు కొనుక్కుంటావు. బట్టలు సర్దుకుంటావు. ఇంక బట్టలు సర్దుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటావు. మొహాలు మార్చుకోవడాలు. ఇంక ఇది కొట్లాడుకుంటా ఎందుకు అట్లాంటి ఇళ్లలో భార్యాభర్త, పిల్లలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా, ఒకళ్ళతోటి ఒకళ్ళకి మాటలు లేకుండా, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు భయపడుతూ, ఎక్కడ వాళ్ళక్కడ గోడలు కంటుకొని, చెప్పడానికి ఒకళ్ళకొకళ్ళు విషయాలు చెప్పుకోకుండా రహస్యాలు దాచిపెట్టుకొని, భర్త లేనప్పుడు భార్య ఫోన్‌లు చేస్తూ, వాళ్ళ అన్నకో, తమ్ముడికో ఏదైనా చెప్పాలంటే, భార్య వినకుండా వాళ్ళ అక్కకో, చెల్లెలకో, వాళ్ళ అమ్మకో ఫోన్‌లు చేసుకొనినా, ఆ రకంగా పిల్లలు లేకుండా చూసి ఎందుకంటే పిల్లలు విన్నారంటే మళ్ళీ భార్యకి చెప్తారు, లేకపోతే భర్తకి చెప్తారని. ఈ రకంగా ఇంట్లో బోలెడు రహస్యాలతోటి కాపురాలన్నీ చేస్తున్నారనుకోండి. వాళ్ళకి ఇహమా, పరమా వాళ్ళు ఏ ధర్మాన్ని సక్రమంగా పూర్తి చేయగలరు? ఏమి చేయకుండానే చచ్చేపోతారు వాళ్ళు. యాక్షన్ చేయగలరంతే. సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. అది సత్యనారాయణ స్వామి వచ్చి కూర్చున్నా కూడా వీళ్ళకి తెలీదింకా. ఏదో వినాయక చవితి అంటారు వండుకుంటారు. ఆహా! వినాయక స్వామికి బెటరు, వీళ్ళు తినరు. వెకేషన్స్‌కి పోతారు. అక్కడ ఎక్కడ వెకేషన్ వాళ్ళు హోటల్ కావాలంటే 4 సీజన్స్ లాంటి 5 స్టార్ హోటల్స్‌లో ఒకవేళ వాళ్ళు రూములు బుక్ చేసుకొని అన్నీ చేసుకున్నాక గూడా, ఈ రకంగా ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర ఆ హోటల్‌లో పనిచేసే వాళ్ళ ముందు చులకనైపోయి ప్రతి వాళ్ళ ముందు చులకనై కూర్చున్నాక, ఇంక నువ్వు సాధించేదేముంది? ఇహము సాధించలేవు, పరము సాధించలేవు. ఎలా ఈ రకమైన జీవితాలు? అకర్తవి కాదు. ఎవరైనా నీకు ఉపకారం చేస్తే చేయించుకో. నువ్వు అట్లానే ఉపకారం చేయి. కృతజ్ఞత కలిగి ఉండు. శాంతిగా ఉండు. సిగ్గుపడు తప్పు చేస్తానేమోనని. అందరూ ద్వేషిస్తారేమో అని భయపడు. జాగ్రత్త పడు. నలుగురికి పెట్టి నువ్వు తిను. ఇంకప్పుడేమవుతుంది? నీ భార్యో, భర్తో కూడా నీతో ఆ విధంగా తగిన వాళ్ళున్నారనుకోండి. ఒకళ్ళనో ఇద్దరినో బిడ్డల్ని కన్నారనుకోండి. వాళ్ళతో కూడా సఖ్యంగా ఉన్నారనుకోండి. ఏదైనా కర్మ చేస్తే శాంతిగా చేసుకున్నారనుకోండి. ఇహము, పరము సాధించొచ్చు. ఎందుకు ఆసరి లక్షణాలతోటి బ్రతకడము? అది బ్రతుకా? అది చావా? మా ఆత్మనః సంతతిం ద్రాక్షిత్ స్వేషు దారేషు. సొంత భార్యకి బిడ్డలు కలిగితే కూడా వాడు నా కొడుకు గాదు అనుకుంటూ తిరుగుతారు. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసామో. ఏమో నువ్వు ఎవరితోటి తిరిగావో, వాడికి నా కొడుకు గాదు అనే భర్తలను చూశాను. భార్యలు ఏమో నాకైతే నా కూతురైతే గాదు, నా కొడుకైతే గాదని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళే కంటారు గాబట్టి. కానీ సొంత భార్యకు పుట్టిన బిడ్డల్ని గూడా నాకు కాదనుకుంటూ తిరుగుతారు ఇటువంటి అసురులు. అట్లాంటి వాళ్ళని కూడా చూశాను. దుఃఖితః దేనికో దానికి దుఃఖిస్తుంటారు. దేనికో దానికి ఏడుస్తుంటారు. ఎంత ఉన్నా సరే తింటుంటారు, ఏడుస్తుంటారు. ఆసరి లక్షణమే అది. రాక్షసి లక్షణం అది. ఏడిచి ఏడిపించడము రాక్షస లక్షణము. ఏడిచి ఏడిపిస్తూ ఉంటారు రాక్షసులుగా. తింటూ ఏడుస్తూ ఉంటారు అసురులుగా. ఆ విధంగా బతుకుతారు. అట్లా చస్తారు. అది బతుకు గాదు. అది సావు గాదు. ఇహము లేదు, పరము లేదు. ఆయుస్సమగ్రం అప్రాప్య ప్రమీయతాం. అసలు చివరి దాకా బ్రతుకుతారన్న నమ్మకం గూడా లేదు. సగంలోనే అర్ధాంతరంగా గుండె ఆగిపోతారు. లేదా జబ్బులతోటి పోతారు. హై బీపీలతో, బ్లడ్ షుగర్స్‌తో పోతారు. సంతోషంగా ఉంటే అదే ఆరోగ్యం. శరీరానికి అనారోగ్యాలు బయట నుంచి ఏమైనా రావచ్చు. కోవిడ్ లాంటివన్నీ వస్తే ఏం జేస్తాము? వైరస్‌లేమైనా వస్తే ఏం జేస్తాము? బయట నుంచి వచ్చే వాటిని మనం ఏం చేయలేము. కానీ కొన్ని జబ్బులు మానసికంగా, కొన్ని జబ్బులు మనం తినే తిళ్ళ వల్ల వస్తాయి. జాగ్రత్త పడి మనసుని శాంతిగా ఉంచుకుంటే, సంతోషంగా బతికినంత కాలం వాడొకవేళ నిజంగానే 30 ఏళ్లకే చనిపోయినా గూడా, ఉన్నంత వరకు వాడు సుఖంగా, సంతోషంగా, శాంతిగా బ్రతికాడంటే వాడు పూర్ణాయుష్కుడే. 100 ఏళ్ళు బతుకుతూ గూడా ఏడుస్తూ బ్రతికితే అది బతికేమి కాదది. పూర్ణాయుష్కుడని చెప్పడానికి ఉపయోగం లేదు. ఊరికే డాక్యుమెంట్స్ మీద నంబర్ రాసుకోవడానికి పనికొస్తుంది. లేతే కేకుల మీద నంబర్ బెట్టుకొని దాన్ని కేక్ కట్ చేసుకొని తినడానికి పనికొస్తుంది తప్ప, యాక్చువల్‌గా వాడు 16 ఏళ్ళు బ్రతికినా సరే, 36 ఏళ్ళు బతికినా సరే, 60 ఏళ్ళ వరకు బతికినా చాలు. చాలు సుఖంగా, సంతోషంగా, ధర్మంగా, శాంతిగా బ్రతికాడంటే అది బ్రతుకు. అది పూర్ణాయుష్ అది. వీడు
ఎంతకాలం బ్రతికినా గూడా అసంతృప్తులతోటే అర్ధాంతరంగా పోయినట్టే ఉంటుంది. వాడు అసలు ఎంత గొప్పగా బ్రతికాడండి. ఎక్కువ కాలం లేడు. కానీ ఉన్న కొంతకాలం ఎంత గొప్పగా బ్రతికాడు అని తర్వాత ఎంతకాలం చెప్పుకుంటారు. అట్లాంటిది బ్రతుకు. ఇంక వీళ్ళుంటారు. రాజ స్త్రీ బాల వృద్ధానాం వధేయత్ పాపం. వాళ్ళను పోషించే వాళ్ళుంటారు. వాళ్ళను గూడా చిత్రవధ చేస్తుంటారు. అన్నం పెట్టే వాళ్ళని గూడా రకరకాలుగా మాటలతోటి వాటితోటి హింసిస్తుంటారు. అమ్మ అన్నం పెడుతుంటే ఏదో ఒకటనడం. ఆమె ఏడ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునేదాకా. ఎప్పుడు ఇదే చేస్తావు? నాకు ఇష్టం లేనిది చేస్తావు. నీకేం తెలీదు. అదిగో నా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు బయటికి రావద్దు. నువ్వు వాళ్ళతోటి మాట్లాడొద్దు. నాన్న నా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు ఊరికే ఏదో ఒకటి మాట్లాడొద్దు. నువ్వు లోపలుండు. అని ఈ రకంగా చిత్రవధ చేస్తుంటారు. వాళ్ళు పెట్టే అన్నం తింటారు. వాళ్ళిచ్చిన బట్టలు కట్టుకుంటారు. వాళ్ళు ఫీజులు కడితే బళ్ళకెళ్ళి చదువుకుంటారు. వాళ్ళిచ్చిన వస్తువులు వాడుతూ ఉంటారు. వాళ్ళని మాత్రం చులకన చేసి మాట్లాడతారు. నీకేం తెలీదు అనుకుంటూ. వాళ్ళొక్కళ్ళనే గాదు. ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. వాళ్ళ మేనేజర్‌ని, వాళ్ళని రకరకాల పేర్లతోటి తిడుతుంటాడు. రకరకాలుగా ఏవో ఒకటి ఎగతాళి వాళ్ళని చిన్నబుచ్చి మాట్లాడుతూ. లేదా స్కూల్‌లో టీచర్ ఏదైనా చెప్తుంటే చిన్నబుచ్చి మాట్లాడడం. కుళ్ళు జోకులన్నీ వేయడం. ఆ రకంగా చిత్రవధ చేస్తుంటారు. విచిత్రంగా వాళ్ళని హింసిస్తుంటారు. స్త్రీలను, బాలలను, వృద్ధులను, వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళను, బలహీనులను, ఎదురు తిరగలేని వాళ్ళను, వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళను, ఏమీ అనలేని వాళ్ళను ఏదో ఒకటి అనడం. ఆ రకంగా చిత్రవధ చేసేవాళ్ళు, మానసికంగా హింసించే వాళ్ళుంటారు గదా! మాటలతో, చేతలతో బాధ పెడుతున్న వాళ్ళకి ఎంత పాపమొస్తుంది. ఒక్క క్షణం ఆలోచించరు. మళ్ళీ దానికి కూడా ఇట్లాంటి చెత్త చేసే వాళ్ళకి కళ్ళనీళ్ళు పెట్టుకొని వాళ్ళమ్మ ఏడుస్తుంటే, ఏదన్నా అంటే ప్రతిదానికి ఏడుస్తావు. నేనేమన్నా ఇప్పుడు? ఊరికనే ఏదో జోక్ చేశాలే అని మాట్లాడతారు. లేతే వాళ్ళ నాన్న చిన్నబుచ్చుకుంటే ఆయనంతే అట్లనే చేస్తాడు. ఏమన్నంటే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతాడు. ఏమన్నా అంటే మాత్రం మొహమాడ్చుకుంటాడు అని వాళ్ళ నాన్నని. లేతే పిల్లల్ని చిన్నబుచ్చి ఏదైనా అంటే వాళ్ళు నాన్న అట్లా అనొద్దు అనగానే ఏదో జోక్ చేశాలే అంటూ ఏదో ఒకటి అనడము. అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడము. లేదా అటు ఇటు పోతూ తల మీదో, భుజం మీదో ఒకటి వేయడం. దెబ్బ వేస్తే వాళ్ళకి నొప్పి పుట్టింది అంటే, ఇంత మాత్రం తట్టుకోలేవేంటి అనడం. లేతే వాళ్ళు అటు ఇటు పోతుంటే చెయ్యి పట్టుకొని లాగడం. చెయ్యి నొప్పి పుడుతుంది అంటే, నువ్వు నీ యాక్షన్స్ చాలా వేషాలన్నీ వేస్తున్నావే అనడం. ఇవన్నీ చేయడం వల్ల ఎంత పాపం కలుగుతుందని ఒక్క క్షణం ఆలోచించరు. పైగా ఏదో జోక్‌గా చేశాను, పరాచకానికి చేశానంటారు. ఊరికనే పరాచకానికి చేశానన్న కార్పెట్ కింద ఇట్లా చెత్తంతా తోస్తుంటారు. ఆ అంబ్రెల్లా కింద రకరకాల తప్పులన్నీ చేసుకుంటూ, పరాచకానికి చేశానని అదొక పెద్ద అచీవ్‌మెంట్ లాగా చెప్పుకుంటారు. హిహి అని నవ్వుకుంటూ. అది మహాపాపము. అది ఆసురి లక్షణము. చెయ్యరాదు. తప్పు. తర్వాత భృత్యత్యాగే చ యత్ పాపం తత్ పాపం ప్రతిపద్యతాం. తన పైన ఆధారపడ్డ వాళ్ళని వదిలిపెడితే, వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలా పాపం కలుగుతుంది. తన మీద ఆధారపడ్డ భార్యనో, భర్తనో, తల్లినో, తండ్రినో, కూతురినో, కొడుకునో, స్నేహితుడినో, తన దగ్గర పనిచేసే వాళ్ళనో, ఎవరినైనా సరే, ఏదైనా తన మీద ఆధారపడ్డారంటే వాళ్ళని వదిలిపెట్టరాదు. ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే వదలరాదు. జ్ఞాన మార్గంలో ఉన్న మనము చెయ్యమట్ల. ఏదైనా ఒక సలహా చెప్పమనొచ్చినా, చదువు చెప్పమనొచ్చినా, సహాయం చేయమనొచ్చినా, ఎవరైనా సరే ఏదైనా అడిగారంటే తప్పనిసరిగా చేస్తాం మనం. విల్ గో ఔట్ ఆఫ్ అవర్ వే. విల్ గో దట్ ఎక్స్‌ట్రా మైల్ టు బీ దేర్. అట్లా చేయడము జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆటోమేటిక్‌గా ఏదో ఊపిరి పీల్చుకున్నంత సునాయాసంగా, అనాలోచితంగా, క్వైట్‌గా చేస్తూ పోతారు.
లాక్షయ మధుమాంసేన లోహేన చ విషేణ చ సదా ఏవ బిభ్రుయాత్ భృత్యాన్. రకరకాల దుర్మార్గ పనులన్నీ చేసి ఆ వచ్చిన దాంతో భార్యాబిడ్డల్ని పోషిస్తున్నానని చెప్పుకుంటూ తిరుగుతారు. రకరకాల స్మగ్లింగ్స్ చేయడము, ద్రోహాలన్నీ చేయడము, మోసాలు చేయడము, స్కామ్స్ అన్నీ చేయడము. ఈ రకంగా చేసి వాటి వల్ల వచ్చే వాటితోటి పోషిస్తూ ఉంటారు. మన దరిద్రం ఏంటంటే ఇటువంటి వాటిని చాలా గొప్ప లక్షణాలుగా సినిమాలు గూడా తీసి చూపిస్తే, సినిమాలు చూడకపోయినా గూడా అట్లాంటివి ఉన్నాయే అని బాధపడవలసిన స్థితిలో ఉంటాము. ఏదో గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా పెట్టి సినిమా తీసినా, లేకపోతే అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల కింద అదేంటో సినిమా మధ్యలో ఏదో అడ్వర్టైజ్‌మెంట్ టైప్‌లో వేశారు. అందులో పైరేటెడ్ మూవీస్ ఇండియాలో సినిమాలు తీస్తే వాటిని దొంగతనంగా సినిమా థియేటర్స్‌లో రికార్డింగ్ చేసి, వాటిని సీడీస్ తయారు చేసి, దాన్ని అమ్మితే సరే అక్కడికి అదో రకం. నేను చూసిన విచిత్రమైన సినిమాలో మమ్ముట్టి గారో ఎవరో మరి ప్రాబబ్లీ తమిళ్ సినిమాని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసినట్టున్నారు ఏంటో గాని, అందులో ఏమవుతుందంటే ఆ సీడీస్‌ని ఎంతకు తెగిస్తారంటే వాళ్ళు రూ. 2 కోసము, ఒకతను కడుపు కోసి అందులో సీడీ పెట్టి కుట్టించుకుని, అతను టికెట్ తీసుకొని అమెరికాకొస్తాడు. మళ్ళీ ఆ కుట్లు విప్పి ఆ సీడీ తీస్తారు. మళ్ళీ కుట్లు వేస్తారు. ఇంత అవసరమా? ఇంత లెవెల్‌కి దిగజారడం అవసరమా? అయితే వేరే గ్యాంగ్ గూడా ఉంటారు ఇదే లెవెల్‌లో. అక్కడి నుంచి ఏదో సీడీ అతని కడుపులో ఉందని తెలిసి వాళ్ళేం జేస్తారంటే వాడిని కార్నర్ చేసి ఒక ఎవరు లేని లేన్‌లో, ఎవరు లేని నిర్మానుష్యమైన ఒక సందులో అతని పొట్ట కోస్తారు. ఆ సీడీస్ తీసుకుంటారు. సో అండ్ సో ఫోర్త్. ఆ తర్వాత ఆ హీరో ఉంటాడు. పరిగెత్తుకుంటూ వస్తాడు వాళ్ళ ఫ్రెండో ఎవరో. "ఒరేయ్! చచ్చిపోతాడురా" అని చెప్తుంటాడు. అది చాలా హృదయ విదారకమైన గుండెలు పిండేసేలాంటి సీన్‌లాగా దాన్ని షూటింగ్ చేశారు కానీ, చచ్చిపోతాడని తెలుసు కదా! తెలిసి కూడా ఆ కుట్టిన వాడెవరు? ఆ సీడీ అందులో పెట్టి ఆ సీడీ అందులో పెట్టించుకుని, కుట్టించుకున్న వాడెవడు? వాళ్ళకి తెలీదా చచ్చిపోతారని? అంతటి లెవెల్‌కి దిగజారి కూడా ఆ రకంగా బ్రతికే వాళ్ళుంటారు. ప్రాబబ్లీ చాలా మంది ఉంటారు. మీన్స్ అందరూ అట్లా ఉంటారని చెప్పడానికి లేదు. కానీ ఇంతటి దౌర్జన్యానికి, దుర్మార్గానికి గూడా పాల్పడ్డ వాళ్ళుంటారు. పైరేటెడ్ మూవీస్, సినిమాలు చూడొద్దని చెప్పి అది ఇంకేంటో 'రాజేంద్ర ప్రసాద్' గారి మూవీ అందులో అందరూ చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆత్మహత్యలు చేసుకుందామని వాళ్ళందరిని కలెక్టింగ్ చేసుకొని ఆయన బస్‌లో తీసుకెళ్ళి అందరిని చంపేస్తానంటాడు. వాళ్ళ మనసులో మధ్యలో మనసు మార్చుకుంటారు. ఏదో ఒక సినిమా ఉంది. దాని పేరేంటో గూడా గుర్తులేదు. అందులో ఒక సినిమాలు తీసే ఒకాయనుంటారు. 'నరేష్' గారనుకుంటాను అందులో ఆ యాక్టరు, ప్రొడ్యూసరు. ఆయన గూడా ఈ పైరసీ వల్ల చాలా నష్టపోయి సినిమాలు తీసి ఇంకా చావు తప్ప వేరే మార్గం లేదని ఆత్మహత్య చేసుకోవడం. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఆసురి లక్షణాలు. అసురులు వాళ్ళందరూ మనుషుల్లాగా కనపడతారు. మనుషులు కాదు. మనుషుల్లాగా కనపడతారు. అయితే ఈ రకంగా చేసే వాటిని ఇవి చేసేది తప్పు అని చూపించడం ఒక రకము. రెండోది అదే యాక్చువల్‌గా మంచి చేస్తున్న విధంగా హీరోలను పెట్టి అట్లాంటి క్యారెక్టర్స్ తీయడం ఇంకొక విషయము. అసలు అసురత్వము ఎన్ని రకాలుగా బయటపడుతుందంటే చెప్పరాకుండా ఉంటుంది. సంగ్రామే సముపోఢే స్మ శత్రుపక్ష భయంకరే పలాయమానః వధ్యేత. యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో పారిపోతూ, దొరికిపోయి చనిపోవడం గురించి చెప్తున్నారు. దీన్ని మనము క్యారమ్ బోర్డ్ ఆడుకోవడం అట్లాంటి దానితోటి ఏదో ఎగ్జాంపుల్ దేనికో చెప్పుకున్నట్టున్నాము. ఆడుకుంటూ పక్కన వాడు గెలిచేటట్టున్నాడు అనగానే, ఇంక నేను ఆడను. నాకు తలనొప్పొస్తుంది. నాకు మూడ్ లేదు. నాకు వేరే పనుంది. నాకిష్టం లేదు అని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళు చూసి నవ్వితే ఇంక చచ్చినంత పనవుతుంది. నిజంగా వాళ్ళు చంపేయవలసిన అవసరం లేదు. నిజంగా యుద్ధంలోనైతే చంపడమేమో ఉంటుందేమో. ఇంట్లో ఏం చంపుతారు యాక్చువల్‌గా. కానీ వాళ్ళు చూసి నవ్వారనుకోండి, సిగ్గుతో చచ్చిపోవాల్సొస్తుంది.
ఎందుకు ఆ రకంగా? ఆట మీద ఫోకస్ చెయ్యి నువ్వు. ఆడుకోవడం ఫన్ అన్న విధంగా ఆడుకో. గెలవాలని లేదు, గెలవకపోతే పారిపోదామని లేదు. మనసులు బాధ పెట్టుకుంటూ మిగిలిన వాళ్ళని విసిగించుకుంటూ ఆడవలసిన అవసరం లేదు. ఇట్లాంటివన్నీ చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? కపాలపాణిః పృథివీమటతాం క్షీరసమృతః భిక్షమాణః యథా ఉన్మత్తః. వాడు ఎన్ని డబ్బులున్నా సరే అడుక్కొనే తింటుంటాడు. ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు మనవాడు ఆడుకుంటూ ఉంటాడు. ఓడిపోతున్నానంటే, నాకు వేరే పనిలో నేను పోతున్నాను. అంటే మిగిలిన వాళ్ళు చూసి నవ్వుతారు. అట్లాంటి వాడు పిచ్చోడిలాగా ఉంటాడు చూసేవాళ్ళకి. వాడు పిచ్చోడురా వాడంతే వాడు ఓడిపోతున్నాడంటే ఆడడు. ఊరుకో లైట్ తీసుకో మనం ఆడుకుందాం అని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. ఏం ఉపయోగము? లేదా నువ్వు ఎంతకైనా తెగించి ప్రాణాలను కూడా పట్టించుకోకుండా ఏం చేస్తావు? రూ. 2 సంపాదిస్తావా? ఒకవైపు పోలీసులకి, ఒకవైపు నీలాంటి వేరే గ్యాంగ్ వాళ్ళకి, ఒకవైపు నీకు నువ్వే భయపడుకుంటూ, నీ నీడని చూసి నువ్వు దడుసుకుంటూ ఆ రకంగా బ్రతుకు కూడా బ్రతికేనా? ఎంత ఉండి అడుక్కుంటూ తింటావు. ఎన్ని డబ్బులు సంపాదించినా గూడా చూపించుకోవడానికి ఉండదు. నువ్వు న్యాయంగా, ధర్మంగా డబ్బులు సంపాదించుకుంటే, న్యాయంగా, ధర్మంగా వాడుకోవచ్చు. నువ్వు అన్యాయంగా సంపాదించావనుకో చూపించుకోవడానికి గూడా ఉండదు. ఉన్నా గూడా అన్ని డబ్బులు నువ్వు అంత అయోమయంగా సంపాదించినా గూడా అడుక్కునే వాళ్ళలాగానే కనిపించాలి. ఎందుకంటే నీ దగ్గర ఉన్నాయేమో అని అనుమానించడానికి వీలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకదొక జీవితమా? ఆ సంపాదన ఒక సంపాదన. ఎన్ని ఉన్నా పిచ్చి బట్టలన్నీ యేసుకొని తిరగాలి. ఎందుకంటే మంచి బట్టలేమన్నా యేసుకుంటే, అబ్బో! వాడికి ఎన్ని డబ్బులున్నాయని అనుకుంటారో ఏమో! మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో వీడికి ఇన్ని డబ్బులు అని అనుకుంటారు. ఎందుకంటే ఏ ఉద్యోగం చేస్తే ఎన్ని డబ్బులొస్తాయి జనరల్‌గా అందరికి ఒక ఐడియా ఉంటుంది. వాడొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకోండి. వాడికేదో ఒక రూ. 10 వస్తాయంటే వాడికి ఇదిగో వాడి దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంటుంది. నీకు ఈ ఇల్లు ఉంటుంది. ఓ కార్ ఉంటుంది. వాడు ఇట్లాంటి బట్టలేసుకుంటాడు. వాడు ఈ రకంగా బ్రతుకుతాడు. ఇట్లాంటి హోటల్స్‌లో అన్నం తింటాడని జనరల్‌గా ఐడియా ఉంటుంది. కాబట్టి ఎవరు పట్టించుకోరు. వాడు అవును నిజంగా పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకుంటారు, ఊరుకుంటారు. లేదా వాడు సడెన్‌గా పెద్ద పెద్ద భవంతులు కొనుక్కొని ఏరోప్లేన్‌లన్నీ ఎక్కి తిరుగుతున్నాడనుకోండి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అప్పుడే అనుమానిస్తారు. కాబట్టి వీడేం జేయాలి? చాలా డబ్బుల్ని అన్యాయంగా సంపాదించాడంటే, ఏదో పిచ్చి బట్టలు కట్టుకొని, ఏదో అడుక్కొని తింటున్న వాళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా ఏదో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. వాడిని వీడిని అడుక్కుంటుండాలి పైగా. వీడి దగ్గర చాలా డబ్బులున్నా గూడా, లేతే లేకపోయినా గూడా, వాడిని వీడిని ఏమన్నా రూ. 2 ఉన్నాయా అని అడుక్కుంటూ తిరుగుతారు. ఎందుకంటే, నా దగ్గర లేవు. నిజంగా చూసాను నేను. నిజంగా చూసాను నేను. నిజంగా. ఇవన్నీ నేను నిజంగా చూసానని ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే, చెప్పడానికి వీలు లేక ఎందుకంటే ఎవరుంటారు నేను జూసేవాళ్ళు నా తలకాయ. నా వాళ్ళే ఉంటారు. నా చుట్టుపక్కల ఉంటారు. నా స్నేహితులుంటారు, బంధువులుంటారు. నాకు తెలిసిన వాళ్ళుంటారు. నాతో పనిజేసే వాళ్ళుంటారు. వీళ్ళే ఉంటారు. నాకు వీళ్ళు కాక తెలిసేవాళ్ళు ఎవరుంటారు? సినిమాల్లో ఏమైనా చూసిన వాళ్ళుంటే, పలానా సినిమా పేరు గుర్తుంటే సరే లేతే లేదు. హీరో గుర్తుంటే సరే లేతే లేదు. కథ గుర్తుంటే సరే. కథ గుర్తుంది గాబట్టే చెప్తాను. అవైతే కనీసం నేను చెప్పగలను. ఎగ్జాంపుల్స్ చెప్పగలను. పేర్లు చెప్పగలను. నా వాళ్ళ గురించి నేను పేర్లెక్కడ చెప్తాను? ఇవన్నీ చూసాను. యాక్చువల్‌గా ఇంజినీర్‌గా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ కూడా, పిచ్చి డబ్బులన్నీ సంపాదించి, నా కూతురికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు నువ్విస్తావా అని నాకు తెలిసిన ఇంకొకళ్ళని అడిగితే, వాళ్ళు పాపం డబ్బులిచ్చారు ఫీజు కట్టడానికి కాలేజ్‌లో. ఆ డబ్బులిచ్చినాయన నాతోటి అనుకోకుండా ఆ మాటంటే, "ఎందుకిచ్చావు?" అని అడిగా నేను. "పాపంలే స్కూల్ ఫీజు అందుకని గదా!" అంటే, "పిల్లల పెళ్ళిళ్ళ కోసము, స్కూల్ ఫీజుల కోసము నువ్వు యూజువల్‌గా డబ్బులిస్తావు నాకు తెలుసు. కానీ నిజంగా లేని వాళ్ళకిస్తే మంచిది. అపాత్రదానం చెయ్యరాదు" అని చెప్పాను. ఆ డబ్బులు ఇచ్చానని చెప్పిన ఆయన వెంటనే మనసు చిన్నబుచ్చుకున్నాడు. ఆయన ముఖం వెంటనే చిన్నగయిపోయింది పాపము. ఆయన ఆలోచించుకునుంటాడు. ఇంతకు ముందు మంచి పని చేశాననుకున్నాడు. కానీ ఇట్లాంటి వాళ్లకు డబ్బులిస్తే అది కూడా పాపము. అపాత్రదానం కూడా పాపము. కానీ వీళ్ళిట్లా ఏదో కపాలపాడి చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నట్టు అయోమయంగా పిచ్చి బట్టలన్నీ యేసుకొని పిచ్చి వాళ్ళలాగా, భిక్షగాళ్ళలాగా తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నాయని ఎవరికీ తెలియకుండా ఉండాలని. అదొక బతుకా నిజంగా? చావా? వీళ్ళు మధ్యే ప్రసక్తః మత్తులో ఉండడానికి ట్రై చేస్తారు.
మామూలుగా గూడా వీళ్ళకు మత్తంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రమత్తతతో ఉంటారు వాళ్ళు. మద్యము అంటే మాదం కలిగించేదని అర్థము. మత్తెక్కించేదని అర్థము. అట్లాంటివి వాటికి దూరంగా ఉండడం కాకుండా వాటిని ఇష్టపడతారేంటో. స్త్రీ ప్రసక్తులంటే కోరికల్లో ప్రసక్తి ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద, మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద. లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోరికలుంటాయి. లేదా అక్షాలు, జూదం ఆడడం మీద, గ్యాంబ్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్, ఆల్కహాలిజం లేదా చట్టవిరుద్ధంగా అసలు మద్యపానము చట్టానికి విరుద్ధము. దాన్ని అమ్మడము, తయారు జేయడము, తాగడము. అయినా సరే, ఆ చట్టానికి విరుద్ధమైన మద్యము, ప్రాస్టిట్యూషను, గ్యాంబ్లింగు, స్మగ్లింగ్ ఇవన్నీ చేసే వాళ్ళని ఏమని పిలుస్తాము? అసురులని పిలుస్తాము. మన భాషలో, మన మార్గంలో. వీళ్ళు కామాలతో, క్రోధాలతో ఉంటారు. ఎప్పుడూ అంతే. ధర్మంలో మనసు ఎప్పుడూ నిలబడదు. అధర్మంలోనే ఉంటారు. ధర్మం లేదు అంటే ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి వాళ్ళలో ఉండరు. అధర్మమే ఉంటుంది గాబట్టి, కామమే ఉంటుంది. దాంతో వచ్చే క్రోధమే ఉంటుంది. వాళ్ళ బతుకంతా అట్లనే ఉంటుంది. దాన్ని బ్రతుకని పిలవలేము. అది చావుతో సమానం. ఆ విధంగా జీవోత్సవాలై బ్రతుకుతూ ఉంటారు. ఆసురీ లక్షణాలున్న వాళ్ళు. ఆ విధంగా మనం ఉండము. ఉండేందుకు అవకాశం లేదు. ఆ రకంగా ఉండేవాళ్ళం వచ్చి ఇక్కడ కూర్చొని ఇదెందుకు వింటాము? వింటున్నాము. అయినా గూడా మనం ఆసురీ లక్షణాలతోటున్నాము అంటే చాలా దౌర్భాగ్యమైన స్థితి. మనలో ఇటువంటి లక్షణాలు ఎన్నున్నాయో చూసుకొని ఉంటే మాత్రం తొలగించుకునేందుకు చిత్తశుద్ధితో శ్రద్ధగా సాధన చేసుకోవాల్సుంటుంది. చేసుకుంటూ ఉన్నాము కూడా. ఇవాల్టికి ఇక్కడ 40వ విషయం దగ్గర ఆపుదాము. 41 నుంచి వచ్చే వారం చూసుకుందాము.